హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ సమ్మర్ కి షుగర్ లేకుండా కార్న్ ఫ్లవర్ లేకుండా సింపుల్ గా హెల్దీగా 5 నిమిషాలు అయిపోయి కుల్ఫీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎంత సింపుల్ అంటే స్టవ్ తో కూడా పని లేదు. ఎంత స్మూత్ గా ఉందో చూడండి. కుల్ఫీ కూడా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు జీడిపప్పులను యాడ్ చేసుకోండి. బాగా వేడిగా ఉన్న పాలని 2 కప్పుల వరకు యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకుని ఒక అరగంట మూత పెట్టి నానబెట్టుకోండి. అరగంట తర్వాత జీడిపప్పు పాలని మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉంటుంది థిక్గా పేస్ట్ లాగా. ఇప్పుడు మీకు కావాల్సిన స్వీట్నెస్ ని బట్టి బెల్లం కానీ హనీని కానీ యాడ్ చేసుకోండి. 5 యాలకుల్ని ఇలా లోపల గింజలను మాత్రం తీసుకుని యాడ్ చేసుకోండి. ఫైన్ గా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. హనీ వేసాం కాబట్టి కొంచెం పలుచగా అవుతుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు కుల్ఫీ మౌల్డ్స్ లో గానీ లేదంటే ఇలా టీ గ్లాసెస్ లో 3/4 వరకు ఫిల్ చేసుకోండి. ఇప్పుడు గ్లాసుని కంప్లీట్ గా కవర్ చేసుకోండి ఏదో ఒక కవర్ తో. ఇలా అన్ని కవర్ చేశాక లైట్ గా నైఫ్ తో ఐస్ క్రీమ్ స్టిక్ పట్టేంత హోల్ ని పెట్టుకోండి. ఇప్పుడు స్టిక్స్ ని లోపలికి పెట్టుకోండి. అన్ని ఇలా రెడీ చేసుకుని ఫ్రీజర్ లో కనీసం 6-7 గంటలు పెట్టుకోండి. 7 గంటల తర్వాత ఇలా పైన కవర్ ని ఓపెన్ చేసి గ్లాస్ ని ఇలా నార్మల్ వాటర్ లో పెట్టండి. అర నిమిషానికి ఇలా రొటేట్ అవుతుంది కుల్ఫీ. అప్పుడు స్లోగా బయటికి తీయండి. అన్ని అలానే తీసి సర్వ్ చేసుకోవడమే. చాలా సాఫ్ట్ గా భలే రుచిగా ఉంటుంది కుల్ఫీ. షుగర్ అండ్ కార్న్ ఫ్లవర్ యూజ్ చేయలేదు కాబట్టి హెల్దీ కూడా. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.